హాయ్ నమస్తే, నా పేరు చిరుమవాడ సుబ్బారావు. మిరియాల గ్రామం వచ్చానండి ఈరోజు. లాస్ట్ 15 days క్రితం మనం మిరియాల గ్రామంలో చిట్టేటి ఆవలయ్య గారి చేను దగ్గరకు వచ్చాము. అప్పుడు 1 week క్రితం మేము హ్యూమిక్ పొటాషు, మెగ్నీషియం, డిఏపి కట్టబెట్టామని ఆ రోజు అతను వీడియోలో మాట్లాడాడు. ఇప్పుడు ఆయన చేను దగ్గరకు వచ్చామండి. ఒకసారి చేను చూడండి. లాస్ట్ 15 days కి ఇప్పటికీ మొక్కలో ఎంత ఎదుగుదల ఉంది, ఎంత ఫ్లవరింగ్ వచ్చింది, ఎంత కాయబడ్డది, ఆ కాయ ఎంత సైజు ఉంది, చేను అసలు ఏ రంగులో ఉంది, ఎట్లా ఉంది అనేది ప్రజెంట్ ఒక్కసారి చూస్తా చూడండి. చేను కలర్ ఇది. చేను ఎంత రొగ్గా ఉందో చూడండి. చెట్టుకి ఎంత పిందె, ఎంత ఫ్లవరింగ్ ఎట్లా ఉందో ఒక్కసారి చూడండి. మంచి ఫ్లవరింగ్, బాగా పిందె పడ్డది. చేను మంచి ఆరోగ్యంగా ఉంది. చూడండి ఎంత పూతమేనుందో. చేను మంచి రోగుమేనుందండి. ఇంకొక 15 days తర్వాత ఈ లోపు మనం ఫర్టిలైజర్ ఏం వాడొద్దని చెప్పాము. రైతు కూడా పెట్టడానికి ఏం అవసరం లేదు, పెట్టే అవకాశం లేదులేండి, బాగానే ఉంది చేలో అని అన్నాడు. ఒకసారి చేను రంగు చూసి ఇంకొక 15 days తర్వాత ఎట్లా ఇంకో 1 month ఫర్టిలైజర్ అనేది అవసరం లేదు. ఆ ఫర్టిలైజర్ కనుక అవసరం లేకుండా ఉంటే ఈ చేలో వేపుకు రాదు కాబట్టి నల్లి, తామర పురుగు, తెల్లదోమ ఇది ఏమి అటాక్ కాకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మంచి దిగుబడి అవకాశం ఉంటుంది. రైతు నష్టపోయే అవకాశాలు కూడా చాలా తక్కువ, పెట్టుబడి కూడా చాలా తక్కువ, స్ప్రేయింగ్స్ తక్కువ పడతాయి. దీనివల్ల ప్రతి ఒక్క రైతు దీన్ని చూసి ఒక్కసారి ఈ వీడియో చూసి ఏం చేయొచ్చు అనేది మీరే గమనించండి. ఈ చేను ఇంకొక 15 days తర్వాత నెక్స్ట్ వీడియోలో ఈ చేను గురించి మాట్లాడుకుందాం.